మీకు ఇది ఉంది. సో ఇలా ఉంది. ఇలా అవును. ఉంటే దీన్ని ఏం ప్రత్యయం అంటారు? అదొక్కటి చెప్పండి నాకు. ఇది యంగ్ అన్నారు. ఉమ్. ఇది సార్వధాతుకమా ఆర్ధధాతుకమా? విషయం చెప్పండి. అదే కదా, ఇది ఆ, సార్వధాతుకం కదా. సార్వధాతుకమా? ఎలా అవును. చెప్పారు సార్వధాతుకమని? కాదులేండి, కాదులేండి, ఇవి ఆ 4 దాంట్లకు రాదు కదా. నాలుగు దాంట్లో రెండు దాంట్లో కాదు. సార్వధాతుకం అంటే ఏంటి అసలు? షిప్ 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 మ్మ్. హా. షిఫ్ట్. తింగ్ షిప్ షిత్. షిప్ మ్మ్. ఇప్పుడు తింగ్ అంటే ఏంటి? తింగ్ ప్రత్యయాలు అంటే ఏంటివి అవి? ఇవి ధాతువులతో. 18 ప్రత్యయాలు. తిప్పు 18. తస్జి. 18. అది తిప్పు 18. తస్జీలో తిప్తాస్జీ. ఉందా అది? అవును, అవును. లేదు, ఉందా? లేదు. తింగ్ లేదు. కాదు. మరి షిత్. షిత్ అంటే ఏంటి? ఏ, షకారం ఇత్తుగా గలది. షకారం అదే ఎత్తుగా గలది. వికరణ ప్రత్యయాలు కదా. ఆహా, ఇక్కడ షకారం ఎత్తుగా గలది ఉందా లేదా మీకు చెప్పండి. లేదు. లేదు. ఇక్కడ ఏమెత్తుగా ఉన్నది? గకారం ఎత్తు. గకారం ఇంగిత్ ఇది. ఇది ఇంగిత్. గిత్ గిత్ ఇది షిత్త కాదు. ఇప్పుడు ఏమర్థమైంది మీకు? సార్వధాతుకము కాదు అని కాదు. తెలిసిందా? ఆర్ధధాతుకము. ఇది సార్వధాతుకము అవును అని అంటే దీంట్లో ఏదో ఒకటి అయ్యుంటే మనకు అది ఏ లకారాలలో ఉందనేది ఇంకో ఫర్దర్ స్టెప్కి వెళ్ళే వాళ్ళం. అర్థమైందా? ఓకే. అవును. ఫర్దర్ స్టెప్స్ ఏముంటాయి? లట్ లోటు లంగు విధిలింగు లకారాలు చేస్తుంటే. ఓకే. లకారాలు చేయకపోతే ఇంకా వేరే దగ్గరికి వెళ్ళిపోతే మళ్ళీ అప్పుడు వేరే సిచ్యువేషన్ ఉంటుంది. అర్థమైందా? ఓకే. అర్థమైంది. సో ఇప్పుడు మనకి గిత్ ఇది సార్వధాతుకం కాదు అని అర్థమైంది. ఇదేంటి ఇప్పుడు? ఆర్ధధాతుకం. ఆర్ధధాతుకంలో ఏం కావాలనము? ఆర్ధధాతుక సేడ్ వలాదేహే అంటే వల్ ఆదిగా ఉన్నటువంటి ఆర్ధధాతుకం అయితే దానికి ఇడాగమం వస్తుంది. ఇప్పుడు ఇది వల్ల ప్రత్యాహారం ఇది యంగ్ అనేది కాదు. కాదు. ఇది వల్లులో ఏం చెప్పుకున్నాము? యకారం విహాయ. వినహ. అవును. ఇప్పుడు యకారంతో మొదలైంది. ఇది ఆర్ధధాతుకమే కానీ ఇట్టు రాదు. ఎందుకు రాదు? అది వల్ ప్రత్యాహారం కాదు. అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు ఈ ధాతువు ఉంది. ఏం ధాతువు? జన్ ధాతువు ఉంది. ఇది ఈ జన్ ధాతువు ఏమన్నారు? సేట్ అన్నారు. ఇది సేట్ కానీ నేను యంగ్ ప్రయోగం చేస్తున్నా. అర్థమైందా? సో అప్పుడు నేను ఇకారాన్ని తీసుకురావచ్చా? రాలేదు, లేదు. తీసుకురాలేదు. రాదు. ఎందుకు? ఇది యాక్సెప్ట్ చేసింది కానీ ఇది ఇవ్వట్లేదు కదా. అర్థమైందా? అవునండి. సో ఇకారము రాదు. ఇది సేట్ అయినా కూడా రాదు. ఎందుకని? ఇది యకారముతో ఉంది. అది వల్లు కాదు. అర్ధధాతుకం కరెక్టే కానీ అది వల్లు యకారం. కాదు. ఎక్సెప్షన్. ఎక్సెప్షన్ కాదు. అది లేదు. అది కాదు ఇక కాబట్టి రాదు. అది ఎక్సెప్షన్లకు ఎందుకు వస్తుంది? ఆహా, నేను ఇది ఇది ప్రత్యయం అనేది ఎక్సెప్షన్. అదే. అవును. యంగ్ ప్రత్యయం. అర్థమైందా? సో మరి యంగ్ ఎక్కడిది ఇప్పుడు అడగండి. అది సనాది ప్రత్యయం అది. ఓకే, సనాది ప్రత్యయం కాబట్టి యంగ్ అనేది ఏ అర్థాన్ని ఇస్తుంది? ద్విత్వం వస్తుందని. యంగ్ ఏం అర్థాన్ని ఇస్తుంది? అది అర్థం మళ్ళీ మళ్ళీ. అంటే మళ్ళీ. యంగ్గా ఉన్నాడు వాడు యంగ్గా ఉండి పునః ఏం పునః. చేస్తాడు? మళ్ళీ 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 చేస్తాడు. ఆ పనిని రాకపోతే వచ్చేదాకా ప్రయత్నిస్తూనే ఉంటాడు. యంగ్ కాబట్టి వాడికి అది పొందాలి. అంతే, అదే ఉంటుంది. ఒక అచీవ్మెంటే ఉంటుంది అక్కడ. ఇప్పుడు మనం పెద్దవాళ్ళమైనాము. అరే చేస్తే చేస్తాం, అబ్బా నాకు కష్టమవుతుంది ఇప్పుడు నేను చేయలేను అంటాం. అవునా కదా? అక్కడ మనకి అవకాశం అది. చేస్తే చేస్తాం లేకపోతే లేదు. ఇక్కడ యంగ్గా ఉన్నాడు కాబట్టి ఖచ్చితం అది. కానీ వాడు సోమరిపోత అయితే చేయలేడు. అది వేరే విషయం అనుకోండి. కానీ వాడికి చేసే కెపాసిటీ ఉంది. ఆలోచించే కెపాసిటీ ఉంది. వాడు చేయగలిగే సత్తా ఉంది వాడిలో. అవునా? అదనమాట. సో ఇక్కడ మనం కొంచెం అందుకనే యంగ్ అంటే మళ్ళీ మళ్ళీ చేస్తాడు అనే అర్థాన్ని అలా గుర్తుంచుకోవడానికి ఆ ఉదాహరణలుగా తీసుకొచ్చి చెప్పినటువంటిది. అంతేగాని ఏదో కాదు. ఓకేనా? అలా మళ్ళీ చేస్తాడంటే మళ్ళీ మళ్ళీ చెయ్యడం అనే అర్థంలో యంగ్ ప్రత్యయం వస్తుంది. ఓకేనా? సో జనహ జననే అన్నాం. ఈ జననే అంటే ఏంటిది? సప్తమి. జననే అనే దానికి జన్మనిచ్చేది. అర్థం ఏంటి? పుట్టించడం. జన్మించేది. జన్మించడం, పుట్టించడము. సో భగవంతుడు మళ్ళీ మళ్ళీ పుట్టిస్తూనే ఉంటాడు జనాలను, జంతువులను కదా, అన్నిటిని.
అవునా? సృష్టి చేస్తూనే ఉంటాడు, సృష్టిని పుట్టిస్తూనే ఉంటాడు, సృష్టి తయారు చేస్తూనే ఉంటాడు. తయారు చేయడం, జన్ అంటే ఏంటి? తయారు చేయడం, పుట్టించడం, ఇలాంటివి వస్తాయి అన్నమాట అర్థాలు. ఓకే. సో మరి భగవంతుడు మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటాడు. ఆయనని యంగులో పెట్టొచ్చా? ఆ పెట్టొచ్చు. సో ఇప్పుడు ఏమనాలి? జజంతి అనాలి. ఏమనాలి? జజంతి. సో ఇప్పుడు జన్, జన్ ఏమైంది? అది జన్ జన్ అభ్యాసంలో ఏం మిగిలింది? జా మిగిలింది. జన్. ఓకే. తిప్పులో మిగిలింది ఏంటి? తి. సో ఇప్పుడు కలపండి. జజంతి జజంతి. జజంతి భగవంతుడు ఏం చేస్తాడు? సృష్టిని జజంతి. చెప్పండి. జజంతి. పరమేశ్వర, పరమేశ్వరుడు ఏం చేస్తాడు? సృష్టిని, సృష్టిం జజంతి. అర్థమైందా? ఈ జనయతి కూడా వస్తుంది కదండి దానికి. జనయతి వేరండి, చేయిస్తాడు. అదే చేస్తాడా చేస్తాడు ఆయన? అన్రిలేటెడ్ చేస్తాడులేండి. హ్మ్. ఆయనే చేస్తాడు, వేరే వాళ్ళతో చేయించాడు ఆయన. సృష్టి ఎవరికి సాధ్యం కాదు అది కదా. సో జనయతి అంటే ఏంటి? ఇప్పుడు జన్ అనే ధాతువు మనకి చురాది గణములో ఉంటే తనే చేస్తున్నాడు. ఓకే. ఈ జన్ అనే ధాతువు ఎక్కడెక్కడ ఉంది చూడండి. మనకు అది వస్తుంది అంటే అవిట్లలో ఉండాలి కదా. సో జనయతి అన్నాము. ఇప్పుడు జన్ అనే ధాతువుకి దివాదిగణంలో ఉంది. ఓకే. జుహోత్యాదిగణంలో ఉంటే ఏం చేసాము? ద్విత్వం చేసుకున్నాం. తర్వాత దివాదిగణంలో ఉంటే ఏం చేస్తాము? షన్ను తీసుకొస్తాము, అంటే జన్యతి. ఏమొస్తుంది అది? జన్యతి. మరి ఇప్పుడు మీరు అన్నారేంటి? జనయతి, జనయతి అన్నారు. ఈ జనయతిలో ఏమైంది? ఆయా వచ్చింది. ఆయా అది వచ్చింది పదవ గణం. నిచ్ అమ్మ అదే కాదు, పదవ గణంలో లేదనే చెప్తున్నారు కదా. ఇక్కడ ఉన్నదా? లేదు, కనపడలేదు. లేదు. సో ఇప్పుడు నిచ్ వచ్చింది. ఏ అర్థంతో వచ్చింది? పుట్టించే అర్థంతో. ప్రేరణార్థం. నువ్వు చేయట్లేదు, నువ్వు చేయిస్తున్నావు. అర్థమైందా? అర్థమైంది. మాత పుత్రం జనయతి అంటే ఏంటి? తను పుట్టట్లేదు, తన పుత్రుణ్ణి కంటుంది. అర్థమైందా? అర్థమైంది. తను పుట్టట్లేదు కదా, ఇప్పుడు తను కనిపిస్తుంది. ఎవరిని? పుత్రుణ్ణి. సో అక్కడ తను పుత్రం జనయతి. అర్థమైందా? అర్థమైంది. మాత పుత్రం జనయతి. అలాగా భగవంతుడు సృష్టిని జనయతి. సృష్టిని జనయతి చేస్తాడా? జజంతి చేస్తాడా? జయంతి జగంతి జజంతి చేస్తాడు. తర్వాత ఇంకోటి జన్యతి చేస్తాడు. అవునా? ఇది ఆత్మనేపథ్యం. జన్యతే ఏం రావాలి ఇక్కడ? జన్యతే. అర్థమైందా? అర్థమైంది. సో జన్యతే అంటే మళ్ళీ ఇక్కడ మనకి ఇది ఆత్మనేపదం వచ్చింది, మరి ఇది అనుకోవద్దు. ఏమనుకోవద్దు? కర్మని ప్రయోగము. సో కాబట్టి భగవంతుని ఏమంటాము? ప్రేరించడం, ప్రేరణ కిందకి రాదు. ప్రేరణ, కర్మని ప్రయోగం అని చెప్తున్నాను నేను. ప్రేరణలో కాదండి. ప్రేరణలో ఎనీవే రాదు అది. లేదు కదా, అయా లేదు కదా ఇక్కడ. అవునవును, అయానే. అయా ఎక్కడుంది? లేదు. లేదు. జస్ట్ యా ఉంది. యా ఉంది అంటే అది ఎక్కడ వస్తుంది? దివాదిగణంలో వస్తుంది. అర్థమైందా? దివాదిగణంలో వస్తుంది. లేదా మనకి ఆత్మనేపది కనిపిస్తుంది, కర్మని ప్రయోగంలో వస్తుంది. యకారము ఆత్మనేపది రూపం. అర్థమవుతుందా? సో ఇప్పుడు జన్యతే, జన్యతే రెండు అలాగే ఉంటాయి. చూడండి, ఇప్పుడు మీకు చూపిస్తాను. కర్మనిలో కర్తరిలో రెండు సేమ్ ఉంటుంది. ఇక్కడ జాయతే వచ్చింది. జన్య ధాతువుకి జయ అనేది ఆదేశం వస్తుంది. ఓకే. జా జనోర్జా అనే సూత్రం అనమాట. జా జన్ ఇవి రెండిటికి జా జనోర్ జా ఆదేశం. అర్థమైందా? ఈ జా ధాతువుకి జన్ ధాతువుకి జా ఆదేశం వస్తుంది. అర్థమైందా? అర్థమైంది. అందుకనే జ్యా ధాతువుకి ఏం రాస్తాం? జా నాతి. ఈ నాతి ఎక్కడ వచ్చింది? స్నా వికరణ ప్రత్యయం ఎక్కడ వస్తుంది? స్వాదిగణం కాదు. స్నా రుణద్ధి కదా. రుణద్ధి కదా. రుధాదిలో రుణద్ధి అనా వస్తుంది, స్నం వస్తుంది అది. ఓకే. సో దీంట్లో ఎక్కడ వస్తుంది అది? జానాతి అన్నప్పుడు స్నా వికరణ ప్రత్యయం. ఏం గుర్తు రావడం లేదు.
తన తనాదిలో కాదు, స్వాది. తుదాదినా స్వాదిభ్య ఏమన్నాము? సునోతి సునోతి నువ్వు వస్తుంది అక్కడ. ఆ, తుదాది గణంలో ఏంటి? తూలో రాదు. తనాదిగణం. తనాదిగణంలో ఏంటి? తనోతి నువ్వు వచ్చింది అక్కడ కూడా. క్రయాదీనా క్రియాదిగణంలో క్రీణాతి కదా అక్కడ. క్రీణాతి. ఉత్తమం ఉత్తమం. క్రియాదిగణంలో క్రీణాతి నా వచ్చింది. అంటే క్రియాదిగణంలో ఉంది. జ్యా అనేది ఎక్కడుంది? క్రియాదిగణంలో ఉంది. అందుకని నా వచ్చింది. జానాతి. ఇక్కడ జాకి జనోర్జా అన్నాను కదా, ఈ జాకి జన్నుకి రెండిటికి జా ఆదేశం, అందుకని జానాతి వచ్చింది. ఇప్పుడు జన్ను ధాతువు తీసుకున్నాము. జన్ను ధాతువుకి కూడా అది దివాదిగణంలో ఉన్నటువంటి ధాతువుకి, అందుకే ఏమైంది? అది జాయతే. జాయతే. సో ఇప్పుడు అయా లేదు ఇక్కడ, ఆయా ఉంది. ఆయా లేదు అక్కడ. ఆయా ప్రత్యయం ఉంటుందా? చురాదిగణంలో ఉండదు, అయా ఉంటుంది. కాబట్టి అది చురాదిగణం కాదు. మరి ఏమైంది? అది జన్ ధాతువుకి జా ఆదేశం వచ్చింది. ఎక్కడ వస్తుంది ఇది? దివాదిగణంలో వస్తుంది. ఈ జన్ ధాతువు ఎక్కడెక్కడ ఉంది? రెండు దగ్గరలో ఉంది. ఒకటి ఇక్కడ, ఇంకోటి ఎక్కడ చెప్పుకున్నాము? అరే, ఇంకోటి ఇక్కడ జుహోత్యాది గణంలో. అవునా? జజంతి చెప్పుకున్నాం కదా, జజంతి అన్నాం కదా. సో అలాగా అర్థమైందా? దివాది గణంలో జాయతే. మరి ఇప్పుడు జన్ అనేది జుహోత్యాది గణంలో ఏముంటుంది? అది అలాగే ఉంటుంది. కాబట్టి జన్ జన్ ద్విత్వమైంది, ద్విత్వమయ్యి జా అయింది. జా జన్ తిప్ కలపండి, జజంతి. ఓకే. సో ఇక్కడ రెండు కనిపించాయి అంటే ఇది జుహోత్యాది గణము అని చెప్పాలి. అర్థమైందా? రెండు కనిపించాయి అంటే జుహోత్యాది గణం అనుకుంటారా, లేకపోతే సన్ అనుకుంటారా, యంగ్ అనుకుంటారా? ఇవన్నీ కూడా మన మైండ్లోకి రావాలి. సయచ ఈ జుహి ఏదేది మేడం మళ్ళీ ఒకసారి చెప్పండి. ద్విత్వం వచ్చేది వృత్తం వచ్చేవి ఇక్కడ రాసాను చూడండి. ఒకటి జుహోత్యాది సన్, ఇంకోటి సుహోత్యాది సన్ కాదు. ఇక్కడ చూడండి, పైన సా ఉంది. సా అంటే సన్, యా అంటే యంగ్, యంగ్, చ అంటే చంగ్, చంగ్, జు జుహోత్యాది అంటే లిట్. జుహోత్యాది, లి యంగ్ అంటే చంగ్. లిట్, లిట్లకారు. ఓకే మొన్న వీటిల్లో ద్విత్వం చెప్పింది. వస్తుంది. సో ఇప్పుడు సన్ రావాలంటే ఇక్కడ సా కనిపించాలి. మనకు జజంతిలో సా కనిపించిందా? లేదు, లేదు, ఇది కాదు. యంగ్లో యా కనిపించాలి. యా కనిపించిందా? లేదు, లేదు. చంగులో ఆ కనిపించాలి. ఆ కనిపించిందా? లేదు. లేదు. జనంతి లేదు, అది జజంతి. జంతి ఉంది, అవునా? సో జనతి లేదు. జనతి ఉందా? జనతి ఉందా? లేదు కదా. లేదు, లేదు. ఆ లేదు అందులో. ఇక్కడ చంగులో మిగిలింది ఏంటి? అకారం. చుట్టూ ద్వారా చా పోతుంది అనమాట, ఆ మిగులుతుంది. తర్వాత జుహోత్యాది గణంలో, జుహోత్యాది గణంలో శ్లు వచ్చేసి అలా ఉంది. తర్వాత లిట్ అయితే ఏమైంది? అది లిట్లకారానికి ఏమొస్తుంది? వేరే రూపాలు ఉంటాయి అవి, అవునా? జుహోత్యాది గణమే. ఆ ఉంటుంది చివరిగా, ఆ ఉంటుంది చివరిగా. ఆ ఉందా? తీ ఉందా? బభూవా అంటే ఆ ఉండాలి, ఆ చివరిగా ఉంది, ఏముండాలి? ఆ చివరిగా ఆ ఉంది, ఉందా? ఏముందమ్మా చివరిగా? ఆకారం ఉంది మేడం. అరే రామా, జనంతి జజంతిలో ఏముంది? జనంతి ఈకారం. లోపల ఈకారం ఉంది. ఆ మీరు ఈకారం. ఇంతకుముందు బబు అన్నందుకు దానికి చెప్తున్నాను అచ్చా ఆకారం. అచ్చా అచ్చా, ఓకే. సో ఇప్పుడు మనకి రూపంలో అది లిట్టులో అయితే ఆ రావాలి, ఇక్కడ ఆ ఉందా అని అడుగుతున్నా మన దాంట్లో. లేదు లేదు అది చెప్తున్నాను. అక్కడ ఆ ఉంది అని నేనే చెప్పాను కదా. చెప్పి దానికి సారూప్యంలో ఇందులో మన దాంట్లో ఉందా అని అడుగుతున్నా. లేదు లేదు కదా. లేదు అంటే ఏంటి? లిట్టు లకారం కూడా కాదు. మిగిలింది ఏంటి కాదు. ఇప్పుడు? మిగిలింది ఏంటి? అన్ని కాదు కాదని చెప్పుకున్నాం, ఏం మిగిలింది మరి? ఏం మిగిలిందమ్మా? జుహోత్యాది గణం మిగిలిన మిగిలింది. లిట్లో ఉంది. అరే, లిట్లు ఎందుకైతే లిట్లు ఆకారం ఎండింగ్ ఉండాలా? కాదు. సో జుహోత్యాది గణం మిగిలింది. అవునా? జుహోత్యాది. ఓకే, సారీ. జుహోత్యాది గణం మిగిలింది కాబట్టి ఆ ధాతువు ఏంటో మనకు అర్థమైపోయింది, ఎక్కడ ఉందనేది. అర్థమైందా? జజంతి రూపం ఎక్కడ వస్తుంది అంటే ఏం చెప్తారు? జుహోత్యాది గణములో. జుహోత్యాది గణము. ఓకే, అలాగనమాట. మరి జాయతే ఎప్పుడు వస్తుంది? జన్ ధాతువుకి జా అని ఆదేశం అవుతుంది ఎక్కడ? దివాది గణములో. ఈ జన్ ధాతువు ఎక్కడెక్కడ ఉంది? రెండు ప్లేస్లలో. ఏవేవవి? క్రియాది గణము, దివాది గణం. దివాది గణం. సారీ, ఎక్కడుంది?
జుహోత్యాదిగణం. ఓకే, దివాదిగణంలో ఉంది, జుహోత్యాదిగణంలో ఉంది. అర్థమైందా? జన్ ధాతువు ఎక్కడెక్కడ ఉంది? దివాదిగణము జుహోత్యాదిగణం. హా, సో దివాదిగణంలో ఏమొస్తుంది? జన్నుకి జాయతే. జా ఆదేశం. జాయతే రూపం ఎనీవే వస్తుందమ్మా, ఓకే, ఆదేశాలు గుర్తుపెట్టుకోవాలి. ఆదేశం. ఓకే, ఇప్పుడు దివాదిగణం అంటే ఏంటి? యా. ఇప్పుడు అది దానికోసం శ్రమ పడాల్సిన అవసరం లేదు కదా, ఇది ఆల్రెడీ తెలిసిపోయింది కదా. మరి ఏది గుర్తుండాలి? జన్నుకి జా ఆదేశము దివాదిగణంలో అనే విషయం గుర్తుండాలి. ఓకే. ఓకే, సో జాయతే రూపం పట్టడం అదేం లేదు అక్కడ. ఓకే, ఫస్ట్ విషయాలు తెలుసుకోవాలి ఇక్కడ ఏంటి మనకి ఏం ఓకే. జరుగుతుంది అనేది కదా. సో ఇక్కడ తే వచ్చింది అనమాట. తే ఎందుకైంది? అది ఆత్మనేపది ధాతువు కాబట్టి ఆత్మనేపది కనుక. అది కూడా అవసరం లేదు, పట్టుకోవాల్సిందే కదా. సో తీతేలు మనకి తెలిసిపోయినాయి అవి. ఇంకా ఏం తెలియంది ఉంది అంటే ఇది అలాగా. సో ఇప్పుడు మనకి కర్మనిలో చూసుకుంటే ఏమైతుందో చూడండి, కర్తరి అది భావ కర్మణోహో ఏముంది అక్కడ? జన్యతే ఉందా? ఇప్పుడు జన్యతే అని చూసుకుంటే మనకి ఎట్లా కనిపిస్తుంది? యతే కనిపిస్తుంది ఇక్కడ, అవునా? యతే కనిపించింది అంటే ఏమనుకున్నాము? కర్మని ప్రయోగం అని కూడా అనుకున్నాము, ఇది కర్మనిలోనే ఉంది. తర్వాత ఇంకేమన్నాము? యా. యా ఎక్కడ వస్తుంది? దివాదిగణంలో వస్తుంది, అవునా? సో ఇప్పుడు దివాదిగణంలో జన్ అనే ధాతువుకి జా ఆదేశం గనక లేకుంటే ఏమొచ్చేది మనకి? జన్యతేనే వచ్చేది. అర్థమైందా? అవునా కదా? అవును. తర్వాత ఇప్పుడు చూడండి, జాయతే అక్కడ ఏం చెప్పాము? దివాదిగణంలో కర్తరి ప్రయోగంలో జాయతే చెప్పుకున్నాము. ఇప్పుడు దీంట్లో కూడా అంతే కదా, సేమ్ థింగ్ కదా. ఈ జన్నుకి ఆదేశం ఏంటి? జా. తర్వాత ఏమన్నాము ఇక్కడ? ఇది దివాదిగణ ధాతువే. తర్వాత కర్మని ప్రయోగం చేస్తున్నాము. కర్మని ప్రయోగంలో ఏమన్నాము? కర్మని యక్ అన్నాము, అవునా? యక్లో యా వచ్చింది. మళ్ళీ ఇది ఆత్మని పదము కాబట్టి ఏమైంది? యతే. ఇక్కడ కూడా యతేనే వచ్చింది, జాయతే. ఇప్పుడు రెండు విధాలుగా ఉంది అది, కర్మనిలో జాయతే, కర్తరిలో కూడా జాయతే. అప్పుడు ఎలా తీసుకుంటావు మరి? ఎలా తీసుకుంటావంటే అతడు అన్నాను అనుకోండి, ఇది కర్తరి. అతడి చేత అన్నాను అనుకోండి, ఏమైంది? అది కర్మణి. కర్మణిలో ఉంది. అర్థమైందా? అతడు సహ జాయతే, తర్వాత తేన జాయతే, అవునా? అలాగనమాట. ఇది మరి ఎలాంటిది? సేట అనేట అకర్మకమా సకర్మకమా? అకర్మకం. అకర్మకం అంటే ఏంటి? పుట్టించడం. పుట్టించడం అనేదే ఉంది ఇంకా. సో దేనిని పుట్టించడము అనేది ఉంటుందా? ఉంటది. ఉంటుంది. ఉంటుంది, దేనినన్నా పుట్టించవచ్చు కదా, అవునా? జనీ ప్రాదుర్భావే. ఈ జన్మ ధాతువుకి మనకి ఇంగ్లీష్లో చూద్దాం ఏముందనేది. ఏముంది అక్కడ? టు క్రియేట్. ఏం క్రియేట్ చేస్తున్నావు నువ్వు? ఏం తయారు చేస్తున్నావు అంటాం కదా, ఉత్పన్నం చేస్తున్నావు. ఏమి ఉత్పన్నం చేస్తున్నావు? దేనిని ఉత్పన్నం చేస్తున్నావు? దేనిని? మంచమును అలా అంటున్నాం కదా. అవును. మరి ఇది అకర్మకం ఎలా అయ్యింది? ఇది టూ మచ్ అయిపోయిందండి. నేను నాట్ ఏబుల్ టు అబ్జర్వ్. నేను హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ చేయలేకపోతున్నాను. మీ ఓపిక బాబోయ్, యు ఆర్ డూయింగ్ ఇట్. సో